ఎంత చెప్పినావన్నా? 25,000 కంపెనీ ఐటమ్. ఎవరికి ఇవ్వద్దన్నా, నేనే తీసుకుంటా. తప్పకుండా తీసుకుంటా అన్నా. రే గాజీ రారా. వచ్చేసావరా గాడిరా. అరే పోలీసులు రా, దొరికిపోతావురా. ఇంకొక ఎదురు నెక్కించుకోలేకపోయావా? సార్ డోనర్స్ తీసుకెళ్తున్నా. యాక్సిడెంట్ సార్. సరే సరే వెళ్ళండి. ఓకే సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మా పెద్ద ఆయనకు దొరుకుండాల్సింది, ఆకలి తీరిపోయేది. ఇక్కడే ఉండండి రా, వస్తాను. అరే ఇక్కడెందుకు ఆగారా? వాడెక్కడికి వెళ్తున్నాడు? కుమార్ని కలవడానికి. రౌడీలతో తిరిగే కుమార్నా? ఏ రాండ్రా. వస్తున్నావు అన్న. ఒరే చాలా రిస్క్ రా, రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది. మరి ఒక్క రోజులో 30,000 రావాలంటే మామూలు విషయం. ఒకవేళ ఎవరినైనా హత్య చేయమని చేస్తాం. అరే నువ్వు అలాగే అంటావురా, చాలా రిస్క్ రా, ఒకసారి ఆలోచించరా. వద్దురా, వెనక్కి వెళ్ళిపోదారా. రే సాయంత్రం లోపు టీవీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేయాలి, లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా. ఇప్పుడు ఈ 30,000 ఎవరు ఇస్తారా? మలేషియా తెలుసు కదా. అదేరా కాకా అంటారే. రే నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా? పని ఏమైనా ఉంటే ఇప్పించండి అన్న అని అడిగానో లేదో. లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాని తగలబెట్టమన్నాడు, తగలబెట్టాను అంతే. అరగంట పనికి 23,500 నోట్లు ఇచ్చాడు. 23,500 నోట్లు అంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు, అడిగితే చిర్రెత్తిపోద్ది. రేయ్ ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదవేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం. నమస్తే అన్న, అన్నున్నారా? ఉన్నారు, వెళ్ళండి. రేయ్ విన్నారా, అన్న ఉన్నారంటే మీ పని అయిపోయినట్టే. సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టే. నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నను కలవాలి. రేయ్ ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు? వాళ్ళ దగ్గర పెట్టుకో, అన్న వస్తున్నారు. రేయ్ లేరా, లే. ఏంట్రా మ్యాటర్? మనోళ్ళన్నా మీతో పనుండి తీసుకొచ్చా అంతే. ఇందాక చెప్పాను కదన్నా, ఇలా సీటు దగ్గర పంపిస్తే పని అయిపోతుంది. మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా? రే పిల్లి చొక్క, ఆ సినిమాలు. మల్లు ఆంటీ. ఏంటది? మలయాళం సినిమా. అవార్డు సినిమానా? సినిమా మంచి సినిమానే అన్నా, ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా. అప్ప చెప్పిన పని పూర్తి చేస్తారుగా, నమ్మొచ్చా? అన్నా నేను గ్యారంటీ అన్నా. వాళ్ళకి చూపించరా. క్లియర్గా చూసారా? మెయిన్ బజార్కి వెళ్ళండి. 3వ సంత తిరగగానే 2వ ఇంట్లో సేట్ ఉంటాడు. వాడు మా వాళ్ళు ఎవరెళ్ళినా గుర్తుపడతాడు. ఆడి దగ్గర నేను ఇరికిపోయాను. నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు. ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు పట్టుకుని వచ్చేయండి. మీకు టీవీ కావాలి, నాకు నా డబ్బులు కావాలి. వెళ్ళండి. రేయ్ మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు 2 టీవీలు కొనుక్కోవచ్చు. అబ్బాయిలు
కరెక్ట్గా చేస్తారు కదా. వెళ్ళండి. నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావరా? నా చెల్లి వదిలేసిపోయావు కదా, పోయినాడు అంటే పోవచ్చు కదా. ఏయ్, వదిలి పెడతాను అనుకున్నావా? ఎంత తెలుస్తా, మా పరువు తీసావు కదరా. ఏమయ్యా, నేను ఎవడ చెల్లికైనా మీరు వదిలి పెడతారా? రెండో పెళ్లి చేసుకొచ్చాడా? ఏడాడు మగతనం గల మగాడాడు. ఇలాంటివి మా రోజుల్లో సహజమే. ఏం లేదు, అమ్మాయి కొంచెం మోటుగా మగాడిలా ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? మా అమ్మ కూడా మోటుగానే ఉండేది. మోటుగా మగాళ్ళ ఉన్న 10 మంది పిల్లల్ని కనలేదా? మా తాత కాపురం చేయలేదా? మనిషి కాదు, మనసు ముఖ్యం. ఇదిగో సీను, ముందు తను తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. అలా బయటకెళ్ళి మాట్లాడుతున్నాం. ఎప్పుడు వినరు ఆడవాళ్ళు, వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి? ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు. మాణిక్యం, నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఏంటే జ్యోతి, నీ తలరాతి ఇలా అయిపోయింది. ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా? తల్లిగానే నీ మాట చెప్పకూడదు. ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవరినైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే. అమ్మా, దానికొకటి చీరి స్కూల్కి వెళ్ళడానికి. పెళ్ళైన కొత్తల్లోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట. అప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సింది మనం. అలాంటి మొగుడిని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి.
ఏదో ఆట పట్టించడానికి అనుకున్నాను, నిజమా? అందంగా ఉన్నానా? రాజాబాబు స్కూల్కి వెళ్ళాలి కదా, పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు తిరిగి వస్తున్నారు అంటే నా తలరాత మారిందేమో అనుకున్నా. మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు. ఒక ఆడదాని కష్టం ఏంటో నీ అర్థం చేసుకోగలను జ్యోతి. నానా స్కూల్కి వెళ్దామా? నేను వెళ్ళొస్తాను.